ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాయంకాల ప్రత్యేక ప్రార్థనకు ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని ప్రతి వారు వినియోగించుకుంటూ కుటుంబాలుగా మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతియాగానే ఆయనకు అర్పిందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఏలినవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ సత్య స్వరూపుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అబ్బా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. కనికరము చూపు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహిమా స్వరూపుడు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నన్ను పుట్టించిన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నన్ను స్థాపించిన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మాకందరికీ తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువకు యేసు యొక్క తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నీతి స్వరూపుడగు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. రహస్యమందున్న తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. నీతిమంతులగు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలునకు తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడగు దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాదేవుడగు దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవాది దేవుడకు దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవము గల దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమాస్వరూప్యగు దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. శాశ్వతుడైన దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆదరణను గ్రహించు దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇస్సాకు దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యాకోబు దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యెషూరూను దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఏలియా దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దావీదుకు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దానియేలుకును దేవుడైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. శద్రకే మేషక అబేద్నెగోలకు దేవుడైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నాకును మాకును దేవుడవైన
దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులను అంగీకరిస్తున్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతితో పాత్రని నీ పాద సన్నిధికి చేర్చుకుంటున్న యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ సాయంకాల నైవేద్యాన్ని అంగీకరిస్తున్న తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుని ప్రభుని గణపరుద్దాం. కొత్త సాంగ్ షీట్ నుంచి 2వ పాట, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన మేలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో,
నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. అవును యేసయ్యా, నిన్ను స్తుతిస్తే, నిన్ను ఆరాధిస్తే, అయ్యా నిన్ను ఘనపరిస్తే చాలు ప్రభా. ఏ స్థితిలో మేమున్నా, ఏ పరిస్థితిలో అయ్యా మేము నాయనా అయ్యా ఉన్నప్పటికీ ప్రభా నాయనా మా స్థితిగతులు మార్చే దేవుడు నువ్వు అక్కడవే యేసయ్యా. అయ్యా నిన్ను స్తుతిస్తే మా స్థితిని మారుస్తావయ్యా. అయ్యా స్తుతి నీ స్థితిని మారుస్తుందని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. అయ్యా స్తుతులకు పాత్రుడు నీవే యేసయ్యా, స్తోత్రార్హుడవు నీవే ప్రభా. మా స్తుతి ధూపాన్ని అందుకున్న తండ్రి నీకు స్తోత్రాలు. మా స్తుతి యాగాన్ని అంగీకరిస్తున్న యేసయ్యా నీకు స్తోత్రాలు. మేము సాయంకాలము అయ్యా నైనా నీ యొక్క స్తుతి ధూపములో ప్రభా అయ్యా నైనా మమ్మల్ని అర్హులుగా చేయించిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభా. అయ్యా ప్రతి దినము కూడా నీతో సహవాసం చేయడానికి అయ్యా నీవు ఇస్తున్న భాగ్యానికి నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయం నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాగ్దానాన్ని నమ్ముతూ ప్రభా అయ్యా నీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్పు కొరకు మేము ఎదురు చూస్తూ ప్రభా మేము ఇంకనూ ఓపికతో నైనా ఓర్పుతో సహనముతో అయ్యా నీ సందులో ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే విసుగక నిత్యము ప్రార్థించమని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా నైనా మా ప్రార్థన ప్రభా అయ్యా విసుగు చెందేదిగా కాకుండా మా యొక్క విజ్ఞాపన అయ్యా దినదినమో ప్రభా నీ పాద సంధికి చేర్చబడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఈ యొక్క నైనా ప్రభా సాయంకాల సమయంలో అయ్యా నీ సందులో మా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి, మా ప్రార్థన మీరు ఆలకించండి. ఇదిగో లైవ్లో అయ్యా ఏకీపిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా, ప్రతి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను వారు నాయనా ప్రభా నీ సన్నిధిగా ఆశతో ఆసక్తితో అయ్యా నేను అయినా ప్రభా సహవాసము కలిగి అయ్యా నేను ప్రభా నేను స్తుతిస్తుండగా ప్రభా అయ్యా వారి పరిస్థితుల్లో ప్రభా మరింత మార్పులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి ముఖ్యంగా ప్రభా మా దేశం అయ్యా సంపూర్ణ స్వస్థత కొరకు మేము ప్రార్థించినప్పుడు ప్రభా ఇదిగో మా దేశాన్ని స్వస్థపరచడానికి స్తోత్రాలయ్యా. అయ్యా మా రాష్ట్రాన్ని మీరు స్వస్థపరచడానికి స్తోత్రాలయ్యా. దేశంలో ఇదిగో కరోనా అయ్యా వైరస్ నువ్వు నాయన ప్రభ తగ్గించినందుకు స్తోత్రాలు, మరణాలు తగ్గించినందుకు స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన మేలును బట్టి నీకు ఎంత స్తుతించినా యేసయ్యా నీ రుణం తీర్చలేం ప్రభా. అయ్యా ఎంతగా నిన్ను పొగడినా ప్రభా అయ్యా నీ యొక్క నాయన అయ్యా సహాయం మేము మరువలేం ప్రభా. అయ్యా అటువంటి కార్యాలు మా పట్ల అయ్యా నాయన మా దేశం పట్ల అయ్యా మా కుటుంబాల పట్ల యేసయ్యా మా సంఘాల పట్ల నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మరింతగా నీకు రుణం మాకు ధారాళంగా అనుగ్రహించండి ప్రభా. ఇంకను ప్రభా ఇదిగో యొక్క అయ్యా మా రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రభా ఇంకా నైనా కేసులు ప్రభా నైనా అయ్యా వస్తుండగా దయచేసి అయ్యా మా జిల్లాను సంపూర్ణంగా స్వస్థపరచండి. అయ్యా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ కరోనా కేసులన్నీ రికవర్ రావడానికి మీరు కృప చూపండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. అతి త్వరలో ప్రభా అయ్యా ఈ నెలాఖరుకల సంపూర్ణ అయ్యా నేను రికవరీ రేటు పెంచమని ప్రార్థిస్తున్నాను. ఇంకెక్కడ ఒక్క కేసు కూడా రాకుండా ప్రభా అయ్యా మీరే 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 ప్రతి వారిని మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంకను ప్రభా మా గ్రామాల్లో అయ్యా గంగవరం గ్రామాలు ఇంకను ప్రభా అనేక అయ్యా కేసులు ఉన్నాయని ప్రభా బలహీనైన బిడ్డల కొరకు అయ్యా మేము చేతైతే ప్రార్థిస్తున్నాం. అయ్యా మా గ్రామాలు రక్షించండి అయ్యా, గ్రామంలో బలహీనైన బిడ్డలు మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా మా మండలంలో బలహీనైన బిడ్డలు మీరు స్వస్థపరచండి అయ్యా. ఇదిగో మా తూర్పుగోదావరి జిల్లాలో అయ్యా సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి అయ్యా. సంపూర్ణ ప్రభా అయ్యా నాయన ఆరోగ్యవంతుల ప్రతి వారిని మీరు చెయ్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రజల్లో కూడా అయ్యా మరింత మెలకు కలిగి అయ్యా మరింత జ్ఞానము కలిగి మరింత ఆలోచన కలిగి అయ్యా నైనా ప్రభా నైనా నడుచుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయనా ఈ యొక్క సాయంకాల సమయంలో అయ్యా మరి కొందరు బలహీనల కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా నైనా ఇదిగో ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించిన అయ్యా వారి కొరకు మేము నీ సందులో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మా ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఇదిగో అనేక మంది జీవితాలను చేస్తున్న అద్భుతాలకే నీకు వందనాలు ప్రభా. అనేక మంది జీవితాలను చేస్తున్న స్వస్థతను బట్టి నీకు
స్తోత్రాలు ప్రభా. ఇంకనో ప్రభా అయ్యా బలహీన బిడ్డలు మీరు ముట్టండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా నాయన అయ్యా సుదర్శన్ గారు నాయన విదేశాల్లో అయ్యా ఉండి ప్రభా నేను ఇండియాకి రావాలని ఆశపడి వారు నాయన ప్రార్థన అవసరం కోరారు ప్రభా. దయచేసి వారు ఏ పరిస్థితిలో ఉన్న విదేశాల్లో అయ్యా వారిని విడిపించండి ప్రభా. అయ్యా నాయన స్వదేశానికి మీరు త్వరపెట్టి తోడుకురండి ప్రభా. వారి ఆశలు తీర్చండి, వారి ప్రయాణం అంతట్లో నీ సహాయం ఇవ్వండి ప్రభా. నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నేను గోసంశెట్టి ప్రకాష్ గారు ప్రభా అయ్యా ధవళేశ్వరం ప్రభా నేను నీ కుమారుడు అయ్యా బహువేదంలో హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. నీ కుమారుడు ఒక్కసారి తాకండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. ఇదిగో హార్ట్లో వేసినటువంటి అటు స్టంట్ మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నేను చేతికొట్లో ఉన్న రాడు కూడా అయ్యా నేను ఆపరేషన్ పడకుండా అది కరిగిపోవడానికి కృప చూపండి ప్రభా. అయ్యా నైనా మంచిగా నైనా అయ్యా నేను నీ కుమారుడు గృహానికి చేరాలయ్యా. మరి ముఖ్యంగా ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క కామెర్లు కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. ఆ కామెలను బలహీనతను మీరు విడిపించండి అయ్యా. రక్తాన్ని మీరు శుద్ధి చేయండి ప్రభా. అయ్యా పడిపోయిన ఆరోగ్యం దయచేయండి. తన భార్య ప్రార్థన మీరు ఆలకించండి. ఇదిగో సంఘముగా నీ వైపు చేతులైతే ప్రార్థిస్తున్నాం. ఆ కుమారుడు తప్పనిసరి రక్షణలోనికి రావాలయ్యా. ఆ కుటుంబ నీ సంధిలో నాయన అయ్యా నూతనంగా అడుగులు పెడుతుండగా తప్పనిసరిగా వారి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించండి అయ్యా. అద్భుతమైన మేలు వారి పట్ల మీరు జరిగించండి. ఆశ్చర్యమైన కార్యాలు అయ్యా మీరు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేలుతో నింపండి అయ్యా, మహిమతో కప్పండి ప్రభా. అయ్యా అలాగేనైనా హైదరాబాద్లో అయ్యా భవానీ గారు ప్రభా వారి కుటుంబం కొరకు ప్రార్థించమని కోరారు ప్రభా. ఇదిగో తన సహోదరుడు అయ్యా జిజేందర్ అంట ప్రభా వారి రక్షణ కావాలని అయ్యా నైనా సహోదరుడు యొక్క రక్షణ కొరకు వారు నాయన అయ్యా ప్రభా అయ్యన్ని సందులో ప్రార్థిస్తుండగా తప్పనిసరి కుటుంబానికి రక్షణ దయచేయండి ప్రభా. అలాగే భవానీ గారు వారి బిడ్డల చదువుల కొరకు అయ్యా విజ్ఞాపన చేస్తుండే వారికి మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా. చదువులో మంచి నాయన ప్రభా ఉత్తీర్ణత కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే నాయన ప్రభా ఆయన హైదరాబాద్లోనైనా హరీష్ గారు ప్రభా హార్ట్ అటాక్ వచ్చి ప్రభా సీరియస్గా ఉందని చెప్పినప్పటికీ ఇదిగో నాయన కొంతవరకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. అయ్యా వారి ప్రార్థన మీరు ఆలకించి ఇదిగో ఎస్తేరు నాయన తన బావగారి నిమిత్తమే ప్రార్థన వసతి కోరి అయ్యా వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆ కుమారుడు సజీవుడు గుంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంకొన పరిపూర్ణ ఆరోగ్యంతో హరీష్ గారింటికి అయ్యా రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే నేను హైదరాబాద్లో అయ్యా చిన్ని గారు ప్రభా అయ్యా వారి పిల్లలు నాయన ప్రభా అయ్యా నైనా భవానీ అలాగే ప్రభా అయ్యా నేను వారి యొక్క అయ్యా కుమారుడు వారి యొక్క చదువుల కొరకు నైనా రక్షణ కొరకు అయ్యా ప్రార్థన చేస్తుండగా వారికి అయ్యా చక్కటి భవిష్యత్తును మీరు సిద్ధపరచండి అయ్యా నాయన వారికి మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ఆలోచన దయచండి. చదువులో అయ్యా ముందడుగు వేయడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా పడాలా అయ్యా రాజేష్ నైనా రమాదేవి అయ్యా వేరు పాలెం ప్రభా అయ్యా వారి కుమార్తె అయ్యా సంవత్సరం నాయన అయ్యా ఆయన బిడ్డ ప్రభా అంగవైకల్యంగా ఉందట నాయన అయ్యా నైనా యొక్క చంటి బిడ్డని మీరు ముట్టండి ప్రభా. అయ్యా నేను వారి నైనా చెన్నై హాస్పిటల్లో నైనా అయ్యా వారి వైద్యం కొరకు నైనా అయ్యా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగా ప్రభా అవయవాలన్నీ నైనా మీరు సక్కరపరచండి అయ్యా. అయ్యా మా ఎముకలు కలుగ చేసిన వాడు నీవే అయ్యా. మా శరీర దేహంలో ప్రతి అవయవము అయ్యా కలుగు చేసిన వాడు నీవే. ఏ యొక్క అవయవం ఎక్కడ ఉండాలో ఏ అవయవం ఎలా పనిచేయాలో అయ్యా నీవే నిర్మించావు కదా ప్రభా. ఆ బిడ్డకు కూడా నైనా అయ్యా తప్పనిసరిగా అవయవాలన్నీ సరిచేయండి ప్రభా. అయ్యా ఆపరేషన్ అన్నీ కూడా సక్సెస్ అవి అయ్యా నేను మంచిగా బిడ్డ తిరిగి గృహానికి రావాలి ప్రభా. క్షేమంగా నీ సందుకు రావాలి అయ్యా. అన్నవయవాలు మంచిగా పనిచేసే కృపను ఆ యొక్క చంటి బిడ్డకి మీరు దానం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నేను పలివేల కృష్ణవేణి హైదరాబాద్ వాళ్ళు వదిన అయ్యి వ్యాక్సిన్ వేయించుకున్నారట ప్రభా. వ్యాక్సిన్ వల్ల అనారోగ్యంగా ఉన్నారట ప్రభా. ఆ కుమార్తెను మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. అయ్యా వ్యాక్సిన్ బాడీలో మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి. సమస్త బలహీనతలు యేసునామములో అయ్యా విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మేలుతో నింపండి ప్రభా. అయ్యా రాజమండ్రిలో ఉన్నటువంటి రాజేష్ గారు నైనా అయ్యా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన యొక్క ఉద్యోగం కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాం. వారికి తగిన ఉద్యోగాన్ని సిద్ధపరచండి ప్రభా. ఏ జాబుకి అయితే వారు నేను అప్లై చేస్తున్నారో తప్పనిసరి వారి యొక్క కార్యాలు మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే వాసు గారు నేను కుటుంబం కొరకు ప్రార్థించమని కోరారయ్యా. అయ్యా వారి కుటుంబం అంతా రక్షణలోకి రావాలి, వారి కుటుంబంతో సంపూర్ణ స్వస్థతలోనికి రావడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే గుత్తులు డేవిడ్ నైనా గంగవారం అయ్యా కుమారుడు బలహీనుడిగా ఉన్నాడు ప్రభా. నీ కుమారుడు సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. ఆ వైరస్ ప్రభాని యేసునామములో అయ్యా దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ కుమారుడు యొక్క శరీరంలోకి నీ శక్తిని పంపించండి అయ్యా, నీ రక్తాన్ని పంపించండి ప్రభా. ఆ నీరసాన్ని టెన్షన్ అయ్యా భయమునంతటిని యేసునామములో తొలగించి ప్రభా. అయ్యా నూతన శక్తి, నూతన ధైర్యము అయ్యా నూతనమైన ఆరోగ్యాన్ని ఆ కుమారుడికి దయచేయండి ప్రభా. అయ్యా తించున్న
ఆహారం వేసుకుంటున్న మందులు అయ్యా మంచిగా పని చేయడానికి మీరే కృప చూపండి ప్రభా. అలాగే లావణ్య కూడా అయ్యా బలహీనరాలుగా ఉంది, ఆ బిడ్డను కూడా స్వస్థపరచండి ప్రభా. బిడ్డలిద్దరిని మీరు గాయపణాస్తంతో ముట్టండి ప్రభా. చిన్నారి బిడ్డలిద్దరికీ కూడా నీ ప్రత్యేక కాపుదల తెచ్చండి. బిడ్డలిద్దరూ కూడా ఆరోగ్యవంతులుగా సురక్షితంగా ఉండాలి. ఆ కుటుంబం నీ సన్నిధిలో మరలా గొప్ప సాక్షులుగా నిలవబెట్టబడాలి ప్రభా. అయ్యా నీ సన్నిధిలో నీ పరిచర్యలో ఇంకనూ బిడ్డలు నాయన బలమైన రీతిలో వాడబడాలి ప్రభా. తప్పనిసరిగా బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే అరిగేటువంటి డేవిడ్ ప్రభా తనకు కూడా సంపూర్ణ స్వస్థత ఇవ్వండి అయ్యా. ఇదిగో నేను షుగర్ కంప్లీట్గా నైనా నార్మల్కి రావాలి ప్రభా. అయ్యా ఇన్సులిన్ తగ్గాలి ప్రభా. అయ్యా నాయనా ప్రభా నాయనా, అంతేకాదు నాయన ఆ బిడ్డలని విపరీతమైన నీరసాన్ని కూడా స్వస్థపరచండి. నీ శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా నీ శక్తితో ఒక మాట నింపండి ప్రభా. అయ్యా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన. అలాగే నైనా మిరియం గారికి నైనా శ్రేయ గారికి స్వస్థతనివ్వండి, ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. దీవెనికి సంపూర్ణ స్వస్థతను, శేఖరకు సంపూర్ణ స్వస్థత ఇవ్వండి అయ్యా. కుటుంబం అంతటి మీద నీ రక్తపానాలు తోడుగా ఉంచండి ప్రభా. బిడ్డలు నీ సందులో గొప్ప సాక్షులుగా అయ్యా బలమైన అయ్యా స్థిరమైన వారికి ఇంకనూ మీరు అయ్యా నేను చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ప్రభా నాయన అయ్యా నాయన ప్రభా బలహీనైన ప్రతి బిడ్డని మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి. లైవ్లో ఎందరైతే అయ్యా నీ వైపు చేతులైతే ప్రార్థిస్తూ ప్రభా వారి బలహీనత నిమిత్తమైన ఆయన ఏకీపిస్తున్నారు. ఏసయ్యా నీ బిడ్డలు మీరు స్వస్థపరచండి ప్రభా. ఎవరు ఏ అవస్థలతో నీ సందులో అయ్యా ప్రార్థన చేస్తున్న వారి విజ్ఞాపనలన్నీ ఆలకించండి ప్రభా. అంగీకరించండి. మాకు ఇచ్చినటువంటి ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ మీరు ఇంకొన ఆశీర్వదించండి. మా యొక్క సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన బ్రాంచ్ సంఘాలందరినీ దీవించండి అయ్యా. అయ్యా సహవాస సేవకుల్ని సేవకురాళ్లను అయ్యా సువార్థికులు ప్రభా అయ్యా నీకు ప్రత్యేక కాపుదలిచ్చి వాడుకోండి ప్రభా. అయ్యా నేను నీ కృపతో నింపండి. అలాగే నైనా ఆత్మీయ సేవకులను సేవకురాలను కూడా అయ్యా ఇంకను ఆరోగ్యం ఇచ్చి వాడుకొని, ఇంకను బలమనిచ్చి వాడుకోండి, ఇంకను శక్తినిచ్చిన ఆయన నీ పనిలో అయ్యా నేను నిలబడుతుండగా నూతన శక్తితో నింపండి అయ్యా, నూతన బలంతో నూతన ఆరోగ్యంతో నింపండి. అనుదినము అయ్యా సంఘం కొరకు చేస్తున్న విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించండి అయ్యా. అయ్యా వారి మూలుగులన్నీ మీరు వింటున్న దేవుడు ప్రభా. అయ్యా సంఘం మరింత సురక్షితంగా అయ్యా ఉండాలి ప్రభా. ఇదిగో త్వరలుగా అయ్యా నైనా మందిరాలు మరలా తెరవబడాలి ప్రభా. అయ్యా మందిరాల్లో మరలా ఆరాధనలు జరగాలి ప్రభా. అయ్యా సంఘం అంతా ఒకే చోట కలిసి నిన్ను అయ్యా సామంగంగా ఆరాధించాలి. నీ ఆత్మను పొందుకోవాలి, నీ శక్తిని పొందుకోవాలి. నీ ఆత్మ చేత ప్రజలు నడిపించబడాలి. త్రుట్టులు పోకుండా అయ్యా చెదిరిపోకుండా కృంగిపోకుండా ప్రభా అయ్యా ప్రతి వారు నడిపించబడ్డానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ప్రభా నైనా ప్రతి వారిని మరలా ఒక మందగా చేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ మేలులతో నింపండి అయ్యా, నీ మహిమతో కప్పండి అయ్యా. అలాగనైనా మందిరం పనులు ప్రభా ఇదిగో మరలా అయ్యా కొనసాగిస్తుండగా ప్రభా ఆ మందిరం పనులన్నీ కూడా సక్రమంగా అయ్యా జరగడానికి పనిచేస్తున్న వారికి నీ ప్రత్యేక కాపుదల దయచేయండి అయ్యా. పరిచర్యకు కావాల్సిన సమస్త ధనాన్ని ఏ సమయానికి ఎంత కావాలో నీకు తెలుసు ప్రభా. అయ్యా నీ మందిర నిర్మాణం కొరకే, నీ సేవ కొరకే అయ్యా, నీ పరిచర్య కొరకు నీ ద్వారా తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నేను నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు అయ్యా. సమస్త ఐశ్వర్యనైనా మా యొక్క అవసరతలన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. నీ మహిమేశ్వరంలో అయ్యా మా సమస్త అవసరాలు తీర్చే దేవుడు కనుక ఇదిగో నీ మందిరానికి కావాల్సిన సమస్త ధనాన్ని అయ్యా మీరు సిద్ధపరచండి. పని వారిని సిద్ధపరచండి, మెటీరియల్ని సిద్ధపరచండి. పనిచేసిన వారికి నీ శక్తిని, నీ బలమును, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రత్యేక కాపుదల దయచేయండి. ఈ దీవెన గ్రౌండ్ చుట్టూ నీ మహిమ మేఘాన్ని నిత్యము ఉంచండి. నీ యొక్క అగ్ని, నీ అభిషేకాన్ని ఎప్పుడు ఉంచండి ప్రభా. అయ్యా త్వరలో నెల ప్రార్థనలు జరగడానికి మీరు కృప చూపండి. బలారాధన జరగడానికి కృప చూపండి ప్రభా. అయ్యా సంఘాలు ప్రభు మరింతగా ఉజ్జీవించబడ్డానికి మీరే అయ్యా మరలా నాయన అయ్యా ప్రభా నూతన ఉజ్జీవం, నూతనమైన అయ్యా కడవర వర్షాన్ని ప్రభా, ఆత్మీయ వర్షాన్ని అయ్యా మా సంఘాల మీద మరలా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మేలులతో నింపండి ప్రభు, మహిమతో కప్పండి. అలాగేనైనా ఈ యొక్క దినాల్లో ప్రభా నాయన మా ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటే బిడ్డలు కూడా ప్రత్యేక కాపుదల దయచేయండి అయ్యా. ఎందరైతే ప్రభా నాయన మరలా నూతనంగా ఆకుమళ్ళు ప్రభ వేస్తూ నాయన ప్రార్థనాపూర్వకంగా అయ్యా వారి యొక్క నాయన పంటలు ప్రారంభిస్తున్నారు ప్రభా. అయ్యా వారి యొక్క పంటల్లో నైనా నీ ఆశీర్వాదం ఉంచండి అయ్యా. నేను వారి యొక్క వ్యవసాయాన్ని దీవించండి ప్రభా. వేస్తున్న ఆకుబడి మంచిగా ఫలించాలి ప్రభా. అయ్యా సాగు చేస్తున్నట్టు భూములు మంచిగా ఫలభరితమైన భూములుగా మార్చండి ప్రభా. అయ్యా నీ మీద ఆధారపడిన ప్రతి వారు అయ్యా నూరంతల ఫలము పొందే కృపను ప్రతి వారిలో నైనా మీరు అనుగ్రహించి నీ ఆశీర్వాదంతో అయ్యా నీ బిడ్డలు కప్పండి ప్రభా. అయ్యా నీ కృపతో నీ ప్రజలను నింపండి ప్రభా. అయ్యా నన్ను నమ్మిన వారిని ప్రభా ఎన్నడు విడువని ఎడబాయనన్నావు ప్రభా. నీ బిడ్డలు మీరే నీ కృప చేత, నీ దయ చేత కప్పి నీ నామన మహిమ తెచ్చుకోండి ప్రభా. ఈ సమయంలో నీ దైవజనులు నిలబడుతుండగా అయ్యా ఒక బలమైన అయ్యా అభిషేకం కలిగిన వర్తమానంతో నాతో మాతో అందరితో మాట్లాడి మా హృదయాలు మరింతగా బలపరిచి నీ ఆత్మచేత, నీ శక్తి చేత మమ్మల్ని వాడుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అయ్యా ఈ ప్రార్థనని పాదసందుకు చేర్చుకొని పొందియ నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, నీకే వందనాలు. బాగోదమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, ఈ సాయంకాలపు సమయంలో నీ సన్నిధిలో ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో ఏకీవించిన ప్రియులందరికీ నా ప్రభునామములో ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క మహాకృప కనికరం ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభు తోడైండి. మన ఆత్మీయ జీవిత యాత్రలో ప్రభు మనల్ని బలపరిచి ఈ సువార్త, ఈ యొక్క దైవిక యాత్ర ఎన్నో రకాలైన పోరాటాలు, ఎన్నో ఇరుకులు ఇబ్బందుల మధ్యన ఈ సేవా పరిచర్య అనేక కోణాల్లో జరుగుతూ ఉంటుంది. ఏమైనప్పటికీ దేవుడు తన పనిని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ప్రయాణ యాత్రలో కొన్ని వెసులుబాట్లు సేవకునికి అవసరం. సేవకుడు కూడా ఈ ప్రయాణంలో అలసట, ఆవేదన ఎదురవుతూ ఉంటుంది. ప్రభువే ఎన్నిటిని చక్కబెట్టగల సమర్థుడు. ఒక మాటను జ్ఞాపకం చేసి నేను వాక్యంలోకి రావాలని ఆశపడుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 42వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును. ఆమేన్. ఇక్కడ చదవబడిన మాట మనం ఆలోచన చేస్తే, దేవుని సేవకులకు, దేవుని యొక్క పరిచర్యకు దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు. తన వరకు తను ఏర్పాటు చేసుకున్న వారు కాదట, దేవుడే తన పని కొరకు నియమించాడు. అబ్రహాము నియమించాడు, యెహోషువ నియమించాడు, మోషే నియమించాడు, అపోస్తలు 12 మంది నియమించాడు, పౌలు, తీతు, తిమోతి, ఇలా ఇత్యాది భక్తులు దేవుని సేవకులు, దేవుని పరిచారకులు, ఉపదేశకులు దేవుడు నియమించాడు. వారితో దేవుని సన్నిధి ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదిగో నేను ఆదుకొని నా సేవకు నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచాడు. దేవుని ఆత్మ లేకపోతే ఈ సేవను కొనసాగించలేము. ఓపిక సాలదు. ఎన్నోసార్లు నిట్టూర్పులు, ఆటంకాలు, వేదనలు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నిటిలోంచి బయటికి రావటం ఒకసారి సేవకుడు సోలిపోతూ ఉంటాడు. నుంచి అది మనుషుడే కదా. ఈ సోలిపోతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు నా ఆత్మను ఉంచి అన్నాడు. స్తోత్రం. అతను నేను ఏర్పాటు చేసుకునేవాడు, నాకు ప్రాణమునకు ప్రియుడు. ఈనాడు ఈ ప్రయాణ యాత్రలో
కొంతమంది అడుగుతున్నారు, ఈ కరోనాలో చాలామంది చచ్చిపోయారండి. డాక్టర్లు చచ్చిపోయారు డాక్టర్లు ఎవరు అడుగుతుంలే. పోలీస్ సిబ్బంది చచ్చిపోయారు, రాజకీయ నాయకులు చనిపోయారు, గొప్ప గొప్ప వారు చనిపోయారు, ధనం ఉన్నవాళ్ళు బాగా చనిపోయారు. వాళ్ళని ఎవరు అడుగుతలేదు. కానీ క్రైస్తత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీ ప్రశ్న తప్పంటలేదు, కానీ మానవ జీవిత యాత్రలు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ ప్రయాణములో దేవుడు తన ఆత్మ నుంచి తన సేవకుల పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడు. చూడండి, ఒకరోజు ఒక సేవకుడు ఇలాగ అలసిపోయి ఇప్పుడు మనస్సులో చాలా కలత చెంది ప్రభు వైపు అలసటతో ప్రార్థిస్తున్నాడు. చూద్దామా? సంఖ్యాకాండం 11వ అధ్యాయము. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చదువుకోవాలి మనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము చదవబడుతున్న రానియక. మొదటి మాటలోనే ఏమంటున్నాడంటే, మోషే అలసట చెంది విసుగు చెంది 6 లక్షల లెక్కించబడిన కాలజనాంగం అయితే వాళ్ళు పశువులు, వాళ్ళు ఒంటెలు, గాడిదలు, చిన్న బిడ్డలు, ఇలా చాలా చెప్పాలి. ఇవన్నీ 21 లక్ష కాలజనాంగం అంట. ఏమండోయ్, ఎన్ని లక్షలట? 20 లక్షల సుమారు ఈ కాలి జనాంగాన్ని నడిపించటానికి మోషే వేదన చెందుతూ, కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధిస్తున్నావు. చదువమ్మా. నా మీద నీ కటాక్షము రానియక, నా మీద నీ కటాక్షము రానియక, ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా నేను ఈ సర్వజనమును గర్భమున ధరించితినా, ఈ జనులందరూ నేను కన్నానా, నేను పాలిచ్చానా. చదవమ్మా. నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఇలా చాలా విషయాలు సనుక్కుంటున్నాడు, గొనుక్కుంటున్నాడా, ఏడుస్తున్నాడు మోషే. కారణం ఏంటంటే సేవకునికున్న బాధ్యత, సేవకునికున్న వేదన, సేవకునుకున్న ఈ ఏర్పాటులో ఉన్న వారికి సంఘం పట్ల ఉన్న బాధ్యత మోస్తా ఉంటే కొంతకాలం విసుగుదల వస్తుంది. ఈ విసుగుదలలో ఏమంటున్నాడంటే, లాస్ట్ ఫైనల్ అన్నీ చెప్పలేను నేను, అంటే చెప్పలేనట్టు టైం మింగేస్తున్నటువంటి 15 వచనం. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపేయి. నన్ను చంపే బాబు, నా వల్ల కాదు. నేను ఈ ప్రజలను నేను నడిపించలేను, ఈ ప్రజలు నేను మొయ్యలేను, వీళ్ళ వల్ల నాకు కాదు బాబోయ్ అని అలసిపోతున్నాడు, అలసట చెందుతున్నాడు. ఇంత మట్టుకు చాలు బాబు అంటున్నాడు అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మోషే అలాగనాలి? మోషే మిక్కిలి సాత్వికుడు కదా, మోషే జ్ఞానము కలిగిన వాడు, జ్ఞాన వివేకము కలిగిన వాడు కదా, మహా త్యాగశీలి, లోబడే మనస్సు కలిగిన వాడు. మరి ఎందుకు ఇలాగంటున్నాడు అంటే, అలసట, వయసు మీద పడి అలసట. మానవ స్వభావమే అలసటతో కూడినది. ఇలాంటి అలసటలో ఇక్కడ 17వ వచనం చూస్తే అంటున్నాడు, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మతో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనులు భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. దేవునికి స్తోత్రం. మోషే వ్యాకుల పడటం, మోషే బాధ అనుభవించటం, మోషే విజ్ఞాపన చేయటం దేవుడు ఆలకించి, నీ మీదున్న భారంలో ఒక పాలు ఆ 70 మంది పెద్దల మీద పెడుతున్నాను.
సంఘంలో పెద్దలంటే ఏదో బిందుకుండలా కూర్చుంటాం కాదు, ఏదో సూచనలు సలహాలు చెప్పడం కాదు, బాధ్యత వహించాలి. సంఘము దైవ బాధ్యతను కలిగి దేవుని సన్నిధిలో నమ్మకముగా నడవాలి. మోషే ఎందుకు ఇలా విసుగు చెందుతున్నాడు? మోషే ముసలివాడా? అవును, ముసలివాడే. వయస్సు మీద పడినప్పుడు మానవ స్వభావం విసుగుదల వస్తుంది. నీకు కూడా ఈ బిడ్డని పెంచలేకపోతున్నాను బాబు, సత్తే బాగుండు అనుకుంటాడు కొంతమంది అయ్యి బాబో ఈ తిప్పలు మేము పడలేకపోతూనే ఉంటారు కొందరు. రకరకాల సొనుగుళ్ళు, రకరకాల గొనుగుళ్ళు, రకరకాల అంగలార్పులు, రకరకాల విచిత్రాలు, విచిత్రాలు ఎదురవుతాయి. దేవుని సన్నిధిలో ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో మన వివేకముగా దేవుని పని చేయాలి. దేవుని సన్నిధిలో మన వివేకము కలిగిన వారిగా ముందుకు సాగాలి. ప్రియ దేవుని సంగమా, ఈ సాయంకాలపు వేళ దైవజనుడు బాధ, దైవజనుడు కన్నీళ్ళు, దైవజనుడు దుఃఖం, దైవజనుడు ఒంటరిగా నలిగిపోతున్న విషయం సంఘం ఎప్పుడైనా ఆలోచిస్తుందా? అసలు ఈ పరిస్థితుల మధ్యన సేవకుడు ఈ మినిస్ట్రీని ఎలా తీసుకెళ్తున్నాడు, ఈ మందిని ఎలా నడిపిస్తున్నాడు, దీని కొరకు మన్నాను ఎలా సిద్ధపరుస్తున్నాడు, ఈ పరలోక మన్నా సిద్ధపరుస్తున్న దైవజనుడు మరి అతని యోగక్షేమాలు ఏంటని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అంటే కష్టం. ఈ లోకంలో ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి సొంతం వాళ్ళదే కింద ఉంది. ఎవరైతే అలా చూస్తున్నారో దేవుడు వాళ్ళ విషయంలో ఆయన పట్టించుకుంటాడు. ఇప్పుడు నిర్గమాకాండం 32వ అధ్యాయము, నిర్గమాకాండం కొంచెం వెనక్కి వెళ్దామా, 32వ అధ్యాయంలోకి వచ్చి మనం చూస్తే చాలా అద్భుతమైన విషయం అక్కడ ఒకటి మనకి కనబడుతుంది. ఇశ్రాయేలు యాత్రలో 32 31 వచ్చినాను చూద్దాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను బంగారు దూడను తన కొరకు చేయించుకుని, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతువా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. నేను సేవకుడు చూడు, ఒక రోజేమో వీళ్ళని భరించలేను బాబోయ్ అని ఏడుస్తున్నాడు, ఒక రోజేమో వాళ్ళు తప్పిదము చేస్తే వాళ్ళని క్షమించు బాబోయ్ అంటే దాని అర్థం ఏంటి? నా పేరు కొట్టే ముందు నన్ను చంపేయి, నన్ను ఈ దుష్కార్యాలు చూడకుండా నాకు విడుదలి అని సేవకుడు. ఈనాడు ప్రస్తుతం లోకంలో ఎదురవుతున్న పరిస్థితులు, చనిపోయిన వాళ్ళకి సరైన రీతిలో సమాధి జరగటం లేదు, చనిపోయిన వాళ్ళకి సరైన రీతిలో ఏ విధమైన కార్యక్రమాలు జరగక సేవకుడు సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? కుమిలిపోతున్నాం. లోపల తెలియని వేదన. ప్రభా, ఇంతగా సంఘాలు నడిపించి ఇన్ని వందల వేల మందిని ఆత్మలను రక్షణలోకి నడిపించి వేవేల ప్రజలను ఆత్మలను భారం కలిగి సరైన రీతిలో సమాధి చేయి పడకపోతే పడిపోయిన పిండమగతే మేలు అనే మాట లోపల మమ్మలను తొలిసేస్తుంది. వేదన, తెలియని నిద్ర పట్టలేని రాత్రుళ్ళు. ఈ పరిస్థితులు ఏమిటి? నువ్వు మాకు అప్పగించిన సంఘానికి మేము ఎంతవరకు న్యాయం చేయాలి అనే భయం కలుగుతుంది. మోషే కూడా, అయ్యో నీవు వారి పాపము ఒకవేళ పరిహరించి, 31వ వచనం, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఏంటి గొప్ప పాపం? బంగారపు దూడను చేస్తున్నారు, విగ్రహారాధన మొదలుపెట్టారు. అందుకు అంటున్నాడు అన్నమాట, నా పేరు తుడిచివేయమని
బ్రతిమాలు కొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెను నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. దేవునికి స్తోత్రం. కానీ అది నేను చూడలేను. ఈనాడు లోకంలో ఈ బాధలు, ఈ బరువులు, ఈ ఇబ్బందులు కారణం విగ్రహారాధన పాపం విస్తరిస్తుంది. దేవుని ప్రజలు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని ప్రజలు కూడా సేవకుడు సంతాపపడ్డాక సేవకుడు ఎందుకు బాబోయ్ ఈ ప్రజల పరిస్థితిని ఏడవడా కారణం గౌరీ పట్టణంలో విగ్రహారాధన చేస్తున్నారు. ఎక్కడెక్కడో రకరకాల పరిస్థితులు చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫోటో పెట్టి ఎంత అట్టహాసం చేస్తున్నారో కొంతమంది సేవకులు. వాళ్ళకేమో ఒకరి చేత దండ వేస్తున్నారు, ఒకరి చేత కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, ఒకరి చేత ఏమో అక్కడ ఉన్న పదార్థాలన్నీ పట్టుకెళ్ళి పెట్టిస్తున్నారు. ఈయన కూడా ఫోటో ఆవిష్కరణ అని పెద్ద అట్టహాసం చేస్తున్నాడు. ఓ దైవజనుడా, నువ్వెవరవయ్యా? నువ్వే బాధ్యత కలిగి ఉన్నావు? మోషే ఒప్పుకుంటలేదు, నా పేరు తుడిచే బాబయ్య, నన్ను పిలుచుకోమని ఏడుస్తున్నాడు మోషే. ఈనాడు నువ్వు తెలుసుండి నువ్వు అలాంటి తప్పిదాలు చేస్తున్నావేమో, జాగ్రత్త. మోషే అలా చేయలేదు కాబట్టి మోషే దేవుని ఇంట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోషే రూపాంతర కొండ మీదకి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడాడు. మన ఆత్మీయ జీవితంలో మన సాక్ష్యాన్ని కడవరకు కాపాడుకోవాలంటే పిల్లలు మన దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చూద్దాం. మరొక మాట చూద్దామా? రాజుల గ్రంథం మొదటి పుస్తకం. రాజుల గ్రంథం మొదటి పుస్తకం 19వ అధ్యాయము. స్తోత్రం. 19:4 చదవమ్మా. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ ఆశ్చర్యం. మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే మిక్కిలి సాత్వికుడు. ఏలియా రోషము గలవాడు. ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడట? మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు, ఇంక నేను చేయలేను బాబు ఈ గొడవలు, ఈ గోళ్ళు, ఈ ఫైటింగ్లు అని ఏలియా అలసటగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తే ఆ పని చేస్తున్నాడు. దేవుని కొరకు రోషంగా ఉన్నాడు. దేవుని కొరకు యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుని కొరకు ఇంత రోషము కలిగిన దేవుడు ఇంత మట్టుకు చాలు అని ఎందుకంటున్నాడు? కారణం, దేవుని ప్రజలు దేవుని చిత్తాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు ఈ లోకంలో. ప్రస్తుతం దేవుని ప్రజలే దేవుని చిత్తాన్ని సరైన రీతిలో గ్రహించలేకపోతున్నారు. ప్రభు చెప్పాడు, విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము అన్నాడు. 2, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్నాడు. 3, నీ కలిగిన దాంతో నీవు తృప్తి పొందాలి అన్నాడు. 4, పిల్లరా, లేమి కలిమి నీకు వచ్చిన నీకు సర్వసమృద్ధి ఇస్తాను, నిలిచి చూడు. ఆకాశ పక్షులు చూడ విత్తవు, కోయవు, కొట్లలు, అవి వాటి కంటే శ్రేష్ఠులు కారా. 5,
ఎన్నో విషయాలు మాట్లాడిన దేవుని ప్రజలు పరిస్థితులను బట్టి, యెజబెలును బట్టి, ఆహాబు రాజును బట్టి లోకం వైపు తిరుగుతూ ఉన్నారు. బయలును పూజిస్తున్నారు, బయలుకు నమస్కారం చేస్తున్నారు, గుండులు బాదుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? అలాంటి ప్రజల కొరకు ఏలియా రోషముగా నిలబడి ఒక అద్భుతం, 2 ఎడ్లను బలి ఇచ్చి, పునరా మీ దేవుడు సజీవుడది రమ్మను అని పిలిచాడు. వారు ఏదో హల్లో హబ్గారు అని కేకలేసారు. కేకలేస్తే పొద్దుని సందాకా బాదుకున్నారు, రాలే. సాయంకాలం టైం నేను బలిపీఠాన్ని రిపేర్ చేశాడు, శుభ్రం చేశాడు, తడిపేసాడు, దాని మీద ఎద్దును పెట్టాడు, కట్లు పేర్చాడు, చాలా పకడ్బందీగా చేసి యెహోవా సర్వాధికారి నిరంతర స్తోత్రాలుడని కేకలేసాడు. యెహోవా అగ్ని ఆకాశాన్ని ఏం చేసిందట? దిగివచ్చి రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠం కట్టిస్తే అవన్నీ కూడా బుగ్గిగా కాలిపోయినాయట. ఏమీ లేదు. అలాగ కాలిపోయిన బలిపీఠం దగ్గర అక్కడ ఒక అద్భుతం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ జరిగింది. పనిష్మెంట్ జరిగాక యెజబెలు ఒక వర్తమానం పంపించింది. 19వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. వార్నింగ్, చంపేస్తాను రా పాటరో అనుకోడు. ఈయనేం చేశాడు? ఇప్పటికే నేను చాలా ఎదుర్కొన్నాను కదా, నా పక్షంగా నువ్వేం చేసావయ్యా? అసలు నాకు ఏం ఉపకారం చేసావు? నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, కిద్రోని వాకి దగ్గర ఉండమన్నాను, సారపెద్దలను ఎదవరాలు ఇంటికి వెళ్ళమని అక్కడికి వెళ్ళి నా సత్యాలను బతికించాను. ఎన్నెన్ని పనులు చేస్తున్నానో, నువ్వు అలా ప్రశాంతంగా పైన కూర్చున్నావేంటి? కుర్చీలో వీల్ చైర్లో కూర్చొని గిరగర తిరుగుతున్నట్టు కానీ అని ఏలియా అలసటతో కోపంగా దేవుని మీద కోపం ఉన్నాడు అనమాట. దేవుడు నవ్వుకుంటున్నాడు, నా సేవకుడు కోపమింతే భలే ఉంది. ఎవరు? నువ్వు నవ్వుకుంటావు ప్రభువా, నా బాధలు నీకేం తెలుసు అని ఏలియా ఏం చేశాడట? మరణాపేక్ష గలవాడై, అమ్మా యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. అయ్య బాబాయ్, ఆ మోషే గారు ఏమన్నాడు? నన్ను చంపేయి అన్నాడు. ఇక్కడ ఈయన ఉన్నాడు, నా ప్రాణాన్ని తీసేసుకో. విసుగు చెందినప్పుడు అంతే. విసుగు చెందుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇయేనండి. ఎందుకు ఏలియా ఇలా అనాలి కారణం అని మనం చూస్తే, రోషము గలవాడుగా నిలబడిన ఏలియాకి ఏంటి ప్రతిఫలం అని మనం ఆలోచన చేస్తే, దేవుడు చూడండి అంటున్నాడు, ఏలియా అనేసి హాయిగా పడుకున్నాడండి. 5వ వచనం చదవమ్మా. పడుకున్నాడు. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఏంటి అడవిలోనా? దేవుడు చూడండి, అతని సేవకుడి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత ఆసక్తితో చూడండి. దేవునికి దేవుడట పరలోక దర్బార్లో దూత అనగా అక్కడ ప్రభు చిత్తం, ఇది అంతమాన గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత వెళ్ళి వస్తాను, నువ్వు కూడా వెళ్ళు అని. పునరా ఏలియా అరణ్యంలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు, అప్పాలు తయారు చేసి వెళ్ళాడంట. ఆవిడేసిందంటే అప్పాలు రెడీ చేసేసి రాళ్ళ మీద కాల్చేసి నీళ్ల బొడ్డు కూడా పక్కన పెట్టిందంట. అమ్మ పెట్టిందా? అతను తట్టి భోజనము చేయి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక
అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అబ్బా, మళ్ళీనా తినేసి పడుకుంటే బలి నిద్రటేద్దండి. ఇప్పుడు వరకు భోజనం లేదేమో, చాలా రోజుల నుంచి అలసిపోయి ఉన్నాడేమో, ఇంకా తిన్నాక స్తోత్రం బలి నిద్ర వచ్చేద్దనమాట. ఏలియా తినేసి మళ్ళీ పడుకున్నాడు. హల్లెలూయా. పడుకుని అమ్మ చదువుతావు అక్కడ. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. మరి భోజనం చేస్తే పడుకుంటాడేమో, అభ్యంతరం కలిగిస్తాను ముందే చెప్పేసింది పాఠం. నీ శక్తికి మించిన ప్రయాణం. సేవకుడను దేవుడు రిటైర్మెంట్ ఇవ్వలేదండి. ఉద్యోగం చేసేవాడికి రిటైర్మెంట్, అన్నిటికీ రిటైర్మెంట్ ఉంది. అన్నిటికీ రిటైర్మెంట్ లేనిది ఒకటి సేవ. దేవునికి స్తోత్రం. ఈ సేవ పరిచర్య అద్భుత నిండు ముసలతనం వరకు, పళ్ళూడిపోయినా, సొల్లుగారిపోయినా, సరిగ్గా వినబడకపోయినా, కనబడకపోయినా, అర్థం కాకపోయినా సరే, ఈ సేవలో దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటూ ఉంటాడు. ఏలియా మరణాపేక్ష గలవాడు. బాబా వీళ్ళతో పళ్ళబొందం బాబా, ఈ ప్రజలు మారటం లేదు నాయన అని అలిసిపోతే, దేవుడు చూడండి సేవకుడికి ఇచ్చిన ఆదీక్షత, దేవదూతను పంపించి అప్పాలు కాల్చి నీళ్ళబుడ్డు పెట్టి హాయిగా రెండో రోజు మళ్ళీ భోజనం సిద్ధపరిచి, నీకు ఏ ప్రయాణం ఉంది? శక్తికి మించిన ప్రయాణము. ప్రియులారా, దేవుని సేవకురాలు, దేవుని పనిలో నమ్మకమైన పిల్లలు ఎంత అలిసిపోయినా అలసట తీర్చేవాడు ఒకడున్నాడు. ఆదుకునే దేవుడు. పిల్లలు నిన్ను వీడవాడు, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. నేను మాటిస్తే నెరవేరుస్తాను. దేవుని పిల్లలారా, ఏలియా మరణాపేక్ష గలవాడు. 2 పూట్ల భోజనం పెట్టాక రెండో పూట అతను ప్రయాణం ఏంటి చెప్పండి? శక్తికి మించిన ప్రయాణము. అమ్మా 9వ వచనం, హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఎక్కడికి వచ్చాడమ్మా? హోరేబుకు. మోషే ఎక్కడికి వచ్చాడు? మందలను తోలుకుని. నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన ఎక్కడికి వచ్చాడు? అక్కడికే రావాల్సిన పని ఏమిటి? దేవుని యొక్క సభాపర్వతం ఒక ప్రణాళికతో కూడింది. ప్రైజ్ ది లార్డ్. హోరేబు సందర్భాలు చాలా మనం చూడొచ్చు, కానీ ఇక్కడ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. హోరేబుకు వచ్చి అక్కడ ఒక గృహలోనికి చేరి బస చేసి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి ప్రవక్తలను ఖడ్గము చేత చంపేస్తున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు నేనేం చేయను అంటున్నాడు. నిజమే. ఒంటరిగా నిన్నాడు యేసయ్యా, ఒంటరిగా నిన్నాడు అని మనం పాటలు పాడుకుంటాం. ఇక్కడ భోజనం చేశాడు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే దేవుడు ఆహారం పెట్టి ప్రయాణం చేయి, శక్తికి మించిన ప్రయాణం ఉందంటే, మళ్ళీ చూడు కోపం తీరలేదు ఇంతకీ ఏలియాకి. వాళ్ళు ఒక్క దెబ్బ కూడా సంపాడించు కదా అహాబుని, యెజబెల్ని. ఎందుకు అలా చూస్తున్నావు అనుకుంటున్నాడు. మనం అంతే అలాగ అనుకుంటాం. దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు. ఎవరిని నాశనం చేయడం ఆయనకి ఇష్టం కదా, అందరు రక్షించబడాలి ఆయనకి ఇష్టం. అది అంటే ఆయన అన్నాడు, ఖడ్గము చేత హతము చేసిరి సైన్యముల కదా దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడై నేను ఒక్కడే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఇది అసలు కారణం. నీ ప్రాణం తీయటం కాదు, ఇష్టం ఏంట్రా, నేనున్నాను కదా అంటే ఉన్నావు.
రకరకాల అలవాటు చేసేస్తున్నారు. లక్షలాది ప్రజలు, రాజు రాణి ఉన్నారు అక్కడ. 900 మంది బయలుదేవతలకి ప్రవక్తలు ఉన్నారు. నేను ఒక్కడనే ఉన్నాను. నాకు సపోర్ట్ చేయడానికి ఆవేశం హల్లెలూయా అని వెనకాల చెప్పాడు ఒక్కడు కూడా లేడు. స్తోత్రం చెప్పాడు లేడు. ప్రభు నేను ఒక్కడనే కదా ప్రభు అంటే, నేను ఉన్నాను రా నీతో అంటే, ఉన్నావు లేవంటాను నాకు తెలియదు నువ్వు ఉన్నట్టు, కానీ కనపడతలేదు కదా. వాళ్ళు ఎంత హేళన చేస్తారంటే, ఎంత హేళన చేసినా వాళ్ళ మధ్యన నిన్ను ఒక వ్యక్తిగా, ఒక ప్రవక్తగా వాడుకున్నాను కదా, నువ్వు నాకు ప్రియమైన వాడవు అని ఏలియాని బలపరిచి, ఏలియా కోపం, ఏలియా అలసటను తీర్చి, ఏలియాకి శక్తికి మించిన ప్రయాణము జరగటానికి దేవుడు కృపదయ చేశాడు. ఏలియా ప్రయాణం చేస్తున్నాడు. 40 దినములు ప్రయాణము సాగుతూ ఉంది. సాగుతున్నప్పుడు ఒక ఆయన అరకలు దున్నుకుంటా ఉన్నాడు. మరి ఆకుమళ్ళు పోసుకోవాలి కదా ఇప్పుడు. ఏమంటే ఇప్పుడు ఆకుమళ్ళు పోసుకోవాలి, విత్తనాలు వేసుకోవాలి, ఎదలు చల్లుకోవాలి. ఏంటంటే ఎన్ని అరకలంటే 12 అరకలు దున్నుతున్నాడట. 12 అరకలు దున్నుతున్నాడట. అమ్మో, ఈ 12 అరకలు దున్నుతున్న వాడిని చూస్తే దేవుడు అనంట, ఇదిగో అతను నువ్వు ఎంపిక చేసుకో పని కొరకు అని చెప్తే, ఈ దుప్పడ సింగ్ అతను తగిలింది అంతే. అంత అరకలు లేచాడు. ఇప్పుడు ఎడ్లను తీసాడు, బలేసేసాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక నమస్కారం పెట్టాడు. ఏలియాకి ఆతిథ్యించాడు, కూడా వెళ్ళాడు. నీ ప్రయాస, నీ యొక్క అంగలార్పు, నీ కన్నీళ్ళు, నీ కోపించుట దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీ ప్రయాసకు ప్రతిఫలమిస్తాడు. ఇంత మట్టుకు చాలు బాబు అని నువ్వు వలిసిపోతే వదిలేస్తాడనుకుంటున్నావా? ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు. మిమ్మల్ని నేను అనాథులుగా వదలను, నీ పని కొనసాగిస్తాను. ఏలియా అభిషేకం ఎలీషా మీదకి రావడానికి కారణం, మోషే అభిషేకం యెహోషువ మీదకి రావడానికి కారణం త్యాగపూరితమైన దేవుని దాసులు. వారు కోపించిన, వారు అలసట చెందిన దేవుడు వాళ్ళని ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కొన్ని అలసటలు మనకు ఎదురైనా, మనం కోపించిన దేవుడు మనల్ని విడిచిపెట్టడని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన సేవకులను ప్రియముగా ఎంచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు మోషే తోడయ్యున్న దేవుడు, ఏలియాకి తోడయ్యున్న దేవుడు, దైవజనుడా నీకు నువ్వు తోడుగా ఉండి నీ అలసటల్లో, నీ ఆవేదనలో, నీ సంఘాల్లోని ఇబ్బందుల్లో, నీకు ఎదురైన పోరాటాల్లో దేవుడు నీకు అభయం ఇస్తాడో. చూడండి దేవుని వాక్యం సమూయేలు గ్రంథం 1వ పుస్తకం 30వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూస్తే ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. దావీదు దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం, నేను కోరుకున్నవాడు ఇతడే అని ప్రభు చెప్పాడు. అలాంటి కోరుకున్న వాడికి కూడా అవమానం, వేదన, దుఃఖం. దావీదు ఎందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి, అప్పుల వాళ్ళు 600 మందిని పోషించిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి ఒక దినం ఒక సమస్య ఎదురైంది. ఏంటి ఆ సమస్య అంటే 30వ అధ్యాయము 3వ వచనం, సమూయేలు గ్రంథం అతని 1వ పుస్తకం 33. పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుపబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. స్తోత్రం. ఏలియా ఏమని ఏడ్చాడు? ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో. అక్కడ మోషే అమ్మ బోర్ నేర్చాడు ప్రభు పాదాలు పట్టుకుని. నా వల్ల కాదు ఈ ప్రజలు నడిపించాలి, నా పేరు కొట్టే నన్ను చంపేయమని ఏడ్చాడు. ఇక్కడ దావీదు ఏడవటానికే శక్తి లేదట. ఈ మాట చదివినప్పుడల్లా లోపల నాకు ఎంత భయం కలుగుద్ది అంటే వర్ణించలేను. కారణం ఏంటో తెలుసా? ఇంత దావీదు బలవంతుడు, జ్ఞానము కలిగినడు, ఆరాధన పరుడు, దేవునికి దగ్గరగా ఉండేవాడు. గొలియాతు లాంటి వాళ్ళని చంపి
ఇశ్రాయేలు పరువు నిలబెట్టినవాడు, ఇశ్రాయేలు దేవుడని రుజువు చేసి కేకలు వేసినవాడు, సౌలు తన మాంగారి చేత ఈటెలు బాణాలు విసురుతున్నా తప్పించుకుంటూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన ఇంత గొప్ప దావీదు, నా హృదయానుసారం పిలువబడిన దావీదు ఏడుస్తుంటే మనం ఏపాటి వాళ్ళం, మన భక్తి ఏపాటిది? నాలో భయం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. నిజం. ఇక్కడ దావీదు ఇక ఏడవటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చాడట. ఆ ఏడుపులో, ఆ వేదనలో, ఆ కన్నీళ్ళలో, ఆ దుఃఖంలో ఆ ప్రజలందరికీ ఎన్నోసార్లు న్యాయం చేస్తే ఎందుకు ఏడుస్తున్నాడు కారణం చదువుతావమ్మా? ఎందుకు ఏడుస్తున్నాడు కారణం చదువుతావా? యెజ్రెయేలురాలైన హయ్యేనుకును కర్మేలుడైన నాబాలు భార్యకును అబీగయలు దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికి రాళ్ళు రువ్వి, అది భార్యలు పోయినా, బిడ్డలు పోయినా, ఆస్తి పోయినా, అన్నీ పోయినా సరే ప్రజలు ఏమిస్తున్నారు చెప్పండి అమ్మా? ఏమెత్తుతున్నారా? రాళ్ళు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు? సేవకుడి మీద వేసే నిందలు, సేవకుల మీద మోసే బరువులు, సేవకుడు ఆశీర్వదించబడతాయి బాబోయ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటారు. సేవకుడు సింపరగుడ్లేసి తిరిగితే దరిద్రుడురా, వాళ్ళ దేవుడు గొప్పోడా అంటున్నాడు అంటారు. ఈ దుష్టుడైన ఈ లోకం చేతిలో ఉన్నంతకాలం లోకం పిచ్చిదిగా మాట్లాడుతూ ఉంటుంది. నా ప్రియ స్నేహితుడా, దావీదు ఎందుకు ఏడుస్తున్నాడంటే వీళ్ళందరూ పోయింది ఒక ఎత్తు అయితే, అమ్మా వీళ్ళందరి చేతులు ఏమున్నాయిరా? రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు రువ్వి చంపండి దావీదుని, పీడ వదిలిపోద్దంటున్నారు. శాస్త్రం అదో చెప్తా. పాపాత్మురైన స్త్రీని రాళ్లతో కొట్టమన్నారే. హాకాను పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపి పిల్లరా అతను సమాధి చేశారు. దావీదు ఏం పాపం చేశాడు? నేనేం పాపం చేశాను? దావీదు ఏడుస్తున్నాడు. అమ్మా కొంచెం రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రెండని వారు చెప్పుకొనగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అబ్బా, దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఇప్పుడు అండి ధైర్యము కలిగిన ఆత్మ. ఎలాగొచ్చింది ఆ ధైర్యం? 7వ వచనం చదవాలమ్మా. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదునకు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందుమని దేవునికి మహిమ కలుగునుగాక. సేవకుడు కృంగిపోతాడండి, సేవకుడు నేలకు పడతాడు, సేవకుడు ఏడుస్తాడు. మళ్ళీ ఎపోదు అనగా అభిషేకం అతను ఏం చేస్తాడట? ధైర్యపరుస్తుంది. పిల్లరా, సేవకుడికి ఇబ్బందులు, అవమానాలు, వేదనలు, ఎన్నిటిలో ఓపిక కావాలి. కానీ ఓపిక ఇచ్చేవాడు ప్రభువే. దావీదు చూడండి 70వ కీర్తనలో కూడా దావీదు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. 1-2 వచనాలు 70వ కీర్తన. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురు గాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్ళబడి సిగ్గునొందుదురు గాక. దావీదు గొప్ప నమ్మకం ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను మనందరమును అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో ప్రభు పాదాలు పట్టుకోవాలి. కారణం విసుగు చెందుతున్నప్పుడు, విశ్వాసాన్ని సోలిపోతుంటే తండ్రి ఊడుకోక నీకు సహాయం చేస్తాడు. నా సేవకుడిని ప్రియముగా ఎంచుకున్నాను,
నా సేవకుడు ఏర్పాటు చేయబడినవాడు, నేను పేరు పెట్టి పిలిచినవాడు. నా సేవకుడిని నేను పోషిస్తాను, నా సేవకుడిని గొప్పవారినిగా చేస్తాను. పిల్లరా, దావీదు ఆ సిక్లో లోయలో ఉన్నప్పుడు ఆ సంఘం కుటుంబాలు నాశనం అయిపోయినప్పుడు ఏం ధరించుకున్నాడు? ఏపోదు, దేవుని అభిషేకాన్ని సొంతం చేసుకొని పరుగుపెట్టి పిల్లరా వాళ్ళందరినీ జయించగలిగాడు. మన ఆత్మీయ జీవితంలో మోషేకి తోడై ఉన్న దేవుడు, ఏలియాకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు ఈ దినములంతా మనకు కూడా తోడై. మన ప్రయాణంలో అలసట్లు ఎదురవుతున్నాయి, ఆవేదనలు ఎదురవుతున్నాయి, అన్నిటిలో దేవుడు నిన్ను నన్ను ఆదుకుంటాడు. ఒకసారి నీ కుటుంబంలో ఆవేదన, నీ కుటుంబంలో అలసట, చచ్చిపోతాను బాబాయ్ అంటాం కాదు. ఏది ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని ప్రభువుని అడగాలి. నా ప్రాణం తీసుకో ప్రభు అని. మోషేని నా ప్రాణం తీసుకో, చంపేనన్ను ప్రభువుని అడగాలి. నువ్వు ఎంట్రన్స్ చేసా తీసుకుని ఎలకల మందు తీసుకొని ఉరుతో ఆడేసుకొని కరెంటు పట్టుకుని ఈ దరిద్ర పనులు దెయ్యం అయిపోతావు. నువ్వు నీకు 10-15 దెయ్యాలు చోటు అయిపోతాయి, మళ్ళీ లేదా 20 దెయ్యాలు అయిపోతాయి. నీకు నెమ్మతే ఉండదు. ఇంక నీ బతుకు అగ్ని ఆరదు, పురుగు సావదని ఆత్మ. దెయ్యానికి అంతకంటే నరకం. రోజు తిడతానుంటారు దెయ్యాన్ని. అంత నికృష్టమైన ఆత్మకి దైవాత్మగా నీ ప్రాణాన్ని అప్పగించక, నీ ప్రాణమును కోరివాడు ఒకడున్నాడు, ఆయనకి ప్రియముగా ఎంచుకో. హల్లెలూయా. అలా ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితంలో శ్రమలో సోలిపోకుండా నడుం కట్టుకో. ఒకవేళ సోలిపోయిన ఆయన ఏర్పాటులో ఉన్న సేవకుడిని ఆయన విడిచిపెట్టాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. ఒక అద్భుతమైన సేవకుడు అండి, ఒక అద్భుతమైన సేవకుడి, మహానుభావుడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి యాకోబును బయటికి తీసుకురావాలని ఆలోచిస్తుంటే ఈ లోపల జరుగుతున్న విషయాలు ఏంటమ్మా? హేరోదు అతని వెలుపలకు తీసుకుని రావాలని ఆలోచించి రాత్రి వేళ పేతురు సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. నిద్రపోతున్నాడు. పౌలు శీల సంఖ్యలతో బంధించబడి ప్రార్థన చేసి నిద్రపోతున్నాడు. బాగా వినండి, ఎందుకు నిద్రపోతున్నాడు? బాబు చాలు బాబయ్య, ఇగో నువ్వు రమ్మన్నావు, దోణిలు వదిలేయి, వలలు వదిలేయి, అన్నీ వదిలేస్తారా అన్న. వచ్చాం, నీతోనే వచ్చాం, నీతోనే సస్తున్నాం. ఒక రోజా నువ్వు సిలువేయటానికి వెళ్ళినప్పుడు ఇగో దొంగ దొంగ అన్నట్టు చూస్తే ఆ రోజు బొంకేహాను, తప్పించుకున్నాను. కానీ నువ్వు నన్ను వదలలే. ఏట చేసుకుందాం బతుకుదాం అంటే మళ్ళీ గోదావరికి వచ్చేసావు. నన్ను మనుషులు పట్టి జాలలుగా చేస్తాను. అవును బాబయ్య, నువ్వు ఒకళ్ళిద్దరా ఒక్కరోజు నీ వాక్యం చెప్తే 3000 మంది రక్షణలోకి వచ్చారు. నా నీడబడితే రోగులు బాగుపడిపోయారు. చచ్చిపోయిన తబిత లేచి కూర్చుంది. ఎన్ని అద్భుతాలు! ఇదిగో ఈ 3 సంవత్సరాలు ఇంచుమించులో అబ్బా ములుగుపోతున్నప్పుడు గజీతగాని తెలుసా, నేను ఈద ఒడ్డున పడతాను కానీ ఈదలేదయ్యా బాబు, నీ మీదే అనుకున్నానయ్యా. ఇన్ని శ్రమల్లో, ఇన్ని అవమానాల్లో రోజుకొకరిని చంపేస్తున్నారు వీళ్ళు. ఎవరు? ఈ క్రైస్తవులను చంపేస్తున్నారు. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని కూడా తీసుకో బాబా, నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు బాబు అని ఏలియా కూడా ప్రశాంతంగా పడుకున్నాడట. దేవుడు ఏలియా, దేవుడు మోషే, దేవుడు దావీదు భక్తులను కనికరించినట్లుగా ఇక్కడ పేతురు అనే ప్రథమ శిష్యుడు, సంఘ కాపరి, ఈ బండ మీదే నా సంఘాన్ని కడతానని చెప్పిన మహోన్నతుడితో
మాట్లాడుతున్నాడు. ఎవనో తెలుసా పిల్లరా, చదువుదామా. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరకు వచ్చి నిలచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. అయ్య బాబాయ్, మనకున్న వెలుగు వెళ్ళిపోతుంది, అక్కడేమో వెలుగు వచ్చేస్తుంది. ఏలియా దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చింది. దేవునికి స్తోత్రం. మరొకసారి యెహోషువని ఎవరు బలపరిచారు? దేవుని దూత బలపరిచింది. మోషేకి ఎవరున్నారు? ఊరు అహరోనులు తోడుగా ఉండి ప్రార్థనలో సపోర్ట్గా ఉన్నారు. ఇలాగే పేతురు చెరసాల్లో ఉండటం వల్ల దేవుడు ఊరుకోలేదండి. పేతురును కూడా విడిపించాలని ఆలోచన కలిగి ఎవరిని పంపాడు? ప్రభు దూత అతని దగ్గరికి నిలిచి అతడు ఉండిన గది లోపలికి వెలుగు ప్రకాశించాను. చదవమ్మా. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేత నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగు కనుమనెను. అతడు ఇలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతను నడుస్తున్నాడు, కానీ అతను ఏమనుకుంటున్నాడట? కళ. అమ్మా, ఏమనుకుంటున్నాడట? అతను ఇది దర్శనం అనుకుంటున్నాడట. ఎందుకంటే ఎంత పకడ్బందీగా చంపేస్తుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఒక ఆయన అన్నాడు, గాల్లో దీపం దేవుడా అంటే ఆగుద్దేట్రా అంటే ఏసన్నారట, సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. పిల్లరా, దేవుని సన్నిధిలో ఈ పేతురు అనుకుంటున్నాడో దేవుడు మాత్రం ఏం చేస్తాడు, ఎన్నని పట్టించుకుంటాడో. పోనే ఎన్ని కార్యాలు. గారడి సీమోన్ గారితో గొడవ, ఇక్కడేమో వాళ్ళేమో తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టి కొట్టేస్తుంటే, యెహోవా కాదు యేసుక్రీస్తే దేవుడు, యేసునామం అన్నామని గడి పైనామని సస్తన్నం చంపేస్తున్నారు. బాబు చాలు, నీ పని చేసేసాం, చాలు, మమ్మల్ని వదిలే బాబు. ఆయన హాయిగా జైల్లో కర్ర పక్కడేసాడు, టవలో పక్కన పడేసాడు, చెప్పులో పక్కన పడి హాయిగా నిద్రపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? నా సేవకుడు, నేను ఏర్పాటు చేసిన సేవకుడు నేను ఆదుకుంటాను, నేను ఆదరిస్తాను, నేను పేరు పెట్టి పిలుస్తాను, నేను పోషిస్తాను, నేను నడిపిస్తాను అని ప్రభు నిర్ణయ నిబంధన తీసుకున్న కారణాన్ని బట్టి పేతురు బయటకు వస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో పేతుడిని పిల్లరా బయటికి నడిపించాడు. అందుకు సీమోను 20 పిల్లరా అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ జరిగింది ఏంటంటే, నీవు నడుకట్టు చెప్పులు తొడుక్కొని అతడు అలాగ చేసిన తరువాత వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. మొదటి కావల రెండో కావలి దాటి పట్టణమునకు పోవు. ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను అహాబు యెజెబెలు చేతిలోంచి ఏలియాని కాపాడిన దేవుడు, ఇశ్రాయేలు మూర్ఖత్వంలోంచి మోషేని కాపాడిన దేవుడు, సిక్లోలో ఉన్న ప్రజలు రాళ్లతో కొట్టి
చంపడానికి ప్రయత్నం చేస్తుండగా దావీదును కాపాడిన దేవుడు ఈ సమయంలో మనల్ని కాపాడడా? ఈ భయంకర దినాలు, ఈ దుర్దినాల్లో దైవజనుడా, నిన్ను కాపాడే దేవుడు నీకు తోడై ఉంటాడు. నేను ఆదుకునే నా సేవకుడు. సేవకుని పక్షంగా దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తే పేతురు అక్కడ చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ఒక మాట చూడండి రా, ప్రార్థన చేసుకుందాం. మత్తయి 14:29. ఆయన రమ్మనగానే పేతురు దోణి ఎక్కి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచేసాడు. అబ్బా, ఎంత ధైర్యం అండి, ఎంత నమ్మకత్వం పేతురికి దేవుని మాట అంటే. ఈ లోపల ఏం జరుగుతుందట? గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని బిగ్గరగా కేకలు వేశాడు. నువ్వు కేకలు వేసినా వేయకపోయినా తాను ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన కాపాడి కనికరించే దేవుడు. ఇంత మటుకు చాలు అనుకున్న ఏలియాని, మోషేని, దావీదుని, పేతుర్ని కనికరించిన దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్నును, నీ కుటుంబాన్ని, నిన్నును, నీ ప్రజలను ఆయన కనికరించి నిన్ను ధైర్యపరిచి ఒక ఉన్నత స్థితిలోకి నడిపించి రాజులైన యాజక సమూహముగా నిన్ను ఏర్పాటు చేసుకుంటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మోషేను బట్టి తన ప్రజలను కాపాడి పాలు తేలిని ప్రవహించే దేశాన్ని నడిపించాడు. ఏలియాను బట్టి తన ప్రజలను ఇశ్రాయేలుకు మరొక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును బట్టి దర్శనమిచ్చి పిల్లరా ఎల్లో పరిగెట్టు, వాళ్ళని జయించగల శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇదిగో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి పేతుని విడిపిస్తున్నాడు. మీరు కూడా ఎలాంటి బంధకాల్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, చేతులెత్తు. ప్రభు నిన్ను విడిపించగల దేవుడు, నిన్ను కనికరించగల దేవుడు, నీ శాపా నుంచి బయటికి నడిపించగల దేవుడు. ఈ సాయంకాలపు కూడికలో పునః ఒక దైవజనుడికున్న భారం, ఓ దైవజనుడికున్న ప్రయాస, ఓ దైవజనుడికున్న పట్టుదల, ఓ దైవజనుడికున్న కమిట్మెంట్ పట్ల దేవుడికి తన సేవకుడికున్న బంధం ఏంటో తెలుసా? నా సేవకుడు నాకు ప్రియమైన వాడు, నా సేవకుడు అన్నీ మర్చిపోతాడు, ఉపవాసాలు చేస్తాడు, నా సేవకుడు అందరు క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు, నేను ఏర్పాటు చేసుకొచ్చాను. నా సేవకుడు అవసరమైతే తన ప్రాణాన్ని నా పని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు, బలాన్ని, ధనాన్ని ఖర్చు పెడతాడు. సోదరి, దైవజనుడు ఎందుకు అలాగ అనుకుంటున్నాడు అంటే నీకు అర్థమవుతుందా? దైవజనుడికి సమర్పణ, కమిట్మెంట్ కలిగిన వాడు. దైవజనుడికి విసుగు తెక్కించొద్దు. దైవజనుడిని మనం ఆత్మీయంగా బలపరిస్తే సేవకుడు ఇంకా ముందుకు నడుస్తాడు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టినా తన పని కొరకు ఏర్పాటు చేసిన దేవుడు మాత్రము దైవజనుడను విడిచిపెట్టాడు. విడవని దేవుడు సహాయము దైవజనుడు తోడుగా ఉంటుంది. అటు తోడైన దేవునికి వందనాలు చెప్తూ మనము కూడా ఉన్న స్థలంలో మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిందాం. మహాపరిశుద్ధుడు ఆ కృప కలిగిన తండ్రి, గుత్తులు డేవిడ్ రాస్, గంగవరం, లావణ్య వారి కుటుంబాన్ని మీ రక్తంలో భద్రపరచండి, మీ రక్తంలో భద్రపరచండి, మీ రక్తంలో నూతన రక్తం చేత కడగండి నాయన. మా జిల్లాలో ఇంకా కొన్ని కేసులు వినబడుతున్నాయి నాయన, కనబడతలేదు కానీ వినబడుతున్నాయి. తప్పగా ప్రతి కుటుంబానికి నీ కంచి వేసి మీ గాయపడిన నష్టాలతో ముట్టు స్వస్థపరచండి నాయన. ఆరేయటం ఇశ్రాయేల్ గారి కుటుంబంలో వారి కుమారుడికి పూర్తి రికవరింగ్ దయచే ప్రభా. సుందరపిల్ల అడప వెంకన్న హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ మార్చారు బాబయ్య. ఆ బిడ్డను కనికరించండి, తొందరగా నాయన ఆ రోగ నిరోధక పంపించి ఆక్సిజన్ లెవెల్ నిలవటానికి సహాయించండి, క్షేమముగా ఇంటికి రావడానికి సహాయించండి. ప్రత్యేకమైన కాపుదల సన్నిధి జయమివ్వడం ఆయన. అలాగే ప్రభా, గతించిన దినాల్లో లైవ్లో అనేక మంది కొరకు ప్రార్థించాం ప్రభా. వందలాది ప్రజలు, వేల కొలది ప్రార్థించాం. వారిని శక్తి శక్తులు చేసినందుకు వందనాలు. మహాకనికరం తోడుగా ఉంచండి ఆయన.
ఆదరణ దయచేయండి. వాణి జ్వరంగా ఉన్నాడు, వానికి జ్వరంగా ఉందండి ప్రభా, ముట్టండి, స్వస్థపరచండి, నూతన ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఈ కరోనా వచ్చిన వాళ్ళు చాలా నీరసంగా ఉందంటున్నారు నాయన, వారికి నీరసం నిరసత్తు యేసు నామములో దూరపరచండి. సంపూర్ణ ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, పరంజలి మీద ఉండి దేవుని మందిర పని మొదలు పెట్టాము నాయన. ఆ పనులు షెడ్ వర్క్ చేసేవాళ్ళు పనులన్నీ వేగవంతంగా జరిగించండి. దీవెన గ్రౌండ్ వృద్ధి కొరకు మీ సన్నిధి ఉంచి క్షేమాభివృద్ధి కలిగించి జయించి నడిపించి నీ సాక్ష్యం వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రహస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, సంపూర్ణ విజయములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు సాయంకాలం లైవ్ నడిపించాలని ఆశపడుతున్నాం. మీరు కూడా తగినంత కోఆపరేట్ చేస్తే సాయంకాలపు లైవ్ కంటిన్యూ చేద్దాం. ఉదయమే వాగ్దానం 6 గంటల వాగ్దానం ఏర్పాటు చేస్తున్నారు. పునరా చదవండి, చదివించండి, నమ్మండి, నమ్మదగిన కార్యాలు పొందండి. నూతనంగా ఎవరికైనా ఇంకా తెలియకపోతే లింక్ పంపించండి, సబ్స్క్రైబ్ చేయించండి, ప్రభువుని మహిమపరచండి. ఆయన సన్నిధి మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.